సాహితి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ #ఎక్స్ప్లోర్. ఏంటి హ్యాష్ట్యాగ్ పిల్ల బ్యాక్గ్రౌండ్ మార్చేసింది అనుకుంటున్నారు కదా. ఈరోజు అయితే బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇంట్లో కూర్చొని నాకైతే బోర్ కొట్టేసింది. సో కొంచెం అలా చిల్ అవుదాం, బయటకు వెళ్ళి వీకెండ్ కదా అని చెప్పేసి ప్లాన్ చేశాను. అక్కడికి వెళ్దామని అనుకుంటూ ఉండగా మనం విజయవాడ కదా, ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఓపెన్ చేశారని చెప్పారు. సో ఆ న్యూస్ నాకు చెవిన పడి అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాను అనమాట. సో నాకు తెలియదు ఎంతవరకు గేట్స్ ఓపెన్ చేసి ఉన్నాయో, ఇప్పుడు క్లోజ్ చేశారో నాకు తెలియదు. బట్ ఐ జస్ట్ వాంట్ టు గో టు ప్రకాశం బ్యారేజ్ అండ్ నేను అది బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ బ్లాగ్ మీ అందరికీ కూడా చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడైతే ప్రకాశం బ్యారేజ్కి వెళ్ళిపోదాము. ఐ డోంట్ నో గేట్స్ ఓపెన్ చేస్తారో లేదో. వావ్, దిస్ ఈస్ మై సెకండ్ బ్లాగ్ అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. చాలామంది లాస్ట్ బ్లాగ్కి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. సో ఇంకా వ్లాగ్స్ చేయమన్నారు కాబట్టి ఐఎమ్ డూయింగ్ దిస్ వ్లాగ్ ఆల్సో. ఇంకా కొన్ని వ్లాగ్స్ కూడా ట్రై చేస్తాను. ఇప్పుడు రెడీ ఉన్నాను, మా డాడీ కూడా అక్కడ వెయిట్ చేస్తున్నాను అనమాట. సో ఐ విల్ గో విత్ మై డాడ్ నౌ. వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు, ఇఫ్ యూ ఆర్ న్యూ టు మై ఛానల్, ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ నౌ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ యూ విల్ నెవర్ మిస్ అన్ అప్డేట్. వితౌట్ ఎనీ లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మీరు కూడా బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్ అయితే పక్కాగా పెట్టుకొని వెళ్ళండి. అండ్ మా డాడీకి కెమెరా ఆన్ చేశాను, హాయ్ చెప్పండి అని అంటే హాయ్ చెప్తున్నారు. ఇప్పుడు చూడండి. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోదాం. ఈరోజు అయితే మంచి సన్నీ డే అండి, ఎందుకంటే బాగా ఎండగా ఉంది అండ్ మనం సన్సెట్ కూడా బాగా క్యాప్చర్ చేయొచ్చు బ్యారేజ్ దగ్గర. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే ట్రెండ్సెట్ మాల్ అనమాట. ఇక్కడ చాలా మూవీస్ చూసేదాన్ని మామూలుగా ఉంటే, బట్ ఇప్పుడు మనం చూడలేం కదా, వెళ్ళలేం కాబట్టి ఐఎమ్ రియల్లీ మిస్సింగ్ దట్. ఎంతమంది మూవీస్ మిస్ అవుతున్నారు, కామెంట్ డౌన్ అండ్ లెట్ మీ నో. మేమైతే బెన్ సర్కిల్ నుండి ఇప్పుడు ఎంజీ రోడ్లో వెళ్తున్నాం అనమాట. సో ఎంజీ రోడ్ అంటే విజయవాడలో చాలా ఫేమస్ షాపింగ్కి అండ్ మాల్స్ కూడా మ్యాక్సిమం ఈ రోడ్లోనే కవర్ అయిపోతాయి అన్నీ. లాస్ట్ వ్లాగ్లో మీకు చెప్పాను కదా ఇయర్ రింగ్స్ ఎక్కడ కొన్నాను. సో ఇదే అండి ఆ మాల్, పీవీపీ మాల్ అనమాట. ఇందాక మీకు చెప్పాను కదా ఈ రోడ్లో షాపింగ్ అండ్ మాల్స్ ఉంటాయని, అవే కాదండి, ఇక్కడ రేడియో స్టేషన్ ఉంది అండ్ స్టేడియం ఉంది. పక్కనే మీరు రైట్ సైడ్ చూసుకుంటుంటే అక్కడ గ్రౌండ్స్ ఉన్నాయి కదా, సో అది పీడబ్ల్యూటీ గ్రౌండ్స్ అంటారు. సో అక్కడే ఎగ్జిబిషన్ పెడతారు ప్రతి ఇయర్ విజయవాడలో. మీరు ఇప్పుడు స్ట్రైట్గా కనుక చూస్తే మీకు ఫుట్ బ్రిడ్జ్ కనిపిస్తుంది పైన. సో అది ఫోటోషూట్స్కి అడ్డా అనమాట. నేను కూడా దిగాను అక్కడ ఫొటోస్. సో అవి అటాచ్ చేస్తున్నాను చూడండి. మ్యాక్సిమం షేక్ అవ్వకుండా తీస్తున్నాను, నేను ఫస్ట్ టైం కదా. సో కొంచెం షేక్ అవుతుంది కెమెరా హ్యాండ్తో తీస్తున్నందుకు. ట్రైపాడ్ అంటే మోనోపాడ్ లేదు, ట్రైపాడ్ ఉంది. సో అది క్యారీ చేయడానికి పెద్దగా ఉంటుందని తేలేదనమాట. అండ్ వీ హ్యావ్ ఆల్మోస్ట్ రీచ్డ్ అవర్ డెస్టినేషన్. ఇప్పుడు మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, స్ట్రైట్గా చూస్తే బస్ స్టాండ్ అనమాట. అది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్. సో ఇప్పుడు మేము అక్కడ కొంచెం ముందుకెళ్ళి యూటర్న్ తీసుకొని ఒక ఫ్లైఓవర్ మీద నుండి వెళ్ళాలి ప్రకాశం బ్యారేజ్కి. సో ఐ విల్ షో యూ దాట్. సన్కి ఆపోజిట్ సైడ్ అయ్యేటప్పటికి కొంచెం డార్క్ అయిపోయింది వీడియో, బట్ నేను సన్సెట్ కవర్ చేద్దామని చెప్పేసి బాగుందని అలానే తీస్తూ ఉండిపోయాను. సో ఇటు పక్కన లెఫ్ట్ చూసుకుంటే మీకు కృష్ణా రివర్ అదంతా, అండ్ రైట్ సైడ్ అయితే మీకు కాళేశ్వర మార్కెట్ అండ్ రైల్వే ట్రాక్స్ అండ్ రైల్వే స్టేషన్ కనిపిస్తాయి. బట్ ఐ కాంట్ కవర్ దట్, అట్లేం కాబట్టి ఇక్కడే ఇంత బాగుంది అనిపిస్తుంది. అండ్ ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి చూస్తే ఇంకా బాగుంటుంది సన్సెట్ అయితే. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్.
అండ్ మనం ఫ్లైఓవర్ కిందకి వచ్చేసాము. సో ఇక్కడ నుండి మనం స్ట్రైట్గా వెళ్తే దుర్గా టెంపుల్ ఎంట్రన్స్కి మనం రీచ్ అవుతాము. అటు నుంచి కూడా వెళ్ళొచ్చు ప్రకాశం బ్యారేజ్కి, బట్ మేమైతే లెఫ్ట్ తీసుకుంటున్నాము. అటు కొంచెం ట్రాఫిక్ ఉండదని చెప్పేసి లెఫ్ట్కి వెళ్తున్నాము. హైదరాబాద్కి బెంగళూరుకి ఇలా ఉంటుంది కదా, ఐ లవ్ బెంగళూరు, ఐ లవ్ హైదరాబాద్ అని చెప్పి. సో అట్లానే ఇక్కడ అమరావతికి కూడా మన అమరావతి అని ఇట్లా పెట్టారు. సో బాగుంది కదా. నేనైతే చూడలేదన్నమాట, ఇది పెట్టిన తర్వాత ఇక్కడికి రాలేదు. సో ఇప్పుడే వచ్చాను ఫస్ట్ టైం. సో కొన్ని పిక్స్ కూడా దిగుదాం. హలో. సో ఇటు సైడ్ అయితే ఎవ్వరు లేరు. సో అమరావతి అని ఇటు ఉంది. మేము ఏం చేసామంటే బ్యాక్ సైడ్కి వచ్చేసాము. సో బ్యాక్ సైడ్కి వచ్చేసరికి మనకి ఇక్కడ మొత్తం ప్రకాశం బ్యారేజ్ అంతా కనిపిస్తుంది వ్యూ. నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే గేట్స్ అన్నీ ఎత్తేసారని చెప్పారు. నేను లాస్ట్ ఇయర్ కూడా చూడలేదన్నమాట. సో నేను అది ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. బట్ ఐఎమ్ రియలీ డిసప్పాయింటెడ్. నాకు చాలా ఇష్టం. ఎక్కువ మాట్లాడేసరికి ఊపి రావట్లేదు అనమాట. సో ఎవ్వరు లేరు పక్కన, అందుకే మాస్క్ తీస్తున్నాను. నేను మళ్ళీ పెట్టేసుకుంటా మాట్లాడగానే. అండ్ నేనైతే యాక్చువల్లీ చాలా ఎక్స్పెక్ట్ చేశాను వాటర్ ఉంటాయని చెప్పేసి. నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఎప్పుడు వచ్చినా సరే నేను డెఫినెట్గా చూస్తానన్నమాట ప్రకాశం బ్యారేజ్ దగ్గర గేట్స్ అయితే. కొంచెం డిసప్పాయింట్ అయ్యానమాట. మా డాడీ నన్ను ఫొటోస్ తీయడంలో బిజీగా ఉండిపోయారు. సో ఇటు చూస్తే కనుక వినండి, నేను కెమెరా ఫ్లిప్ చేసి మీకు విజయవాడ కనుక కొంచెం ఫెమిలియర్ అయితే మీకు డెఫినెట్గా తెలుస్తుంది. ఇక్కడే అనమాట పుష్కరాలు ఘాట్స్ ఉండేవి. సో ఇక్కడ నెంబరింగ్ వచ్చేసేసి పున్నమి ఘాట్ అని అట్లా డిఫరెంట్ నేమ్స్తో ఉంటాయి అనమాట. సో ఇట్లానే ఇక్కడ పెట్టేస్తారు. సో చూడండి, ఇక్కడ పిక్స్ దిగడానికి కూడా చాలామంది వస్తారనమాట. కింద కూడా పిక్స్ దిగుతున్నారు, ఇఫ్ యూ కెన్ సీ. బట్ కిందంతా చాలా బాగాలేదు, అందుకే నేను కిందకైతే వెళ్ళట్లేదు అనమాట. సో అదేమో ట్రైన్ ట్రాక్. మీ విజయవాడ తెలిసిన వాళ్ళైతే నేను కొత్తగా చెప్పక్కర్లేదు. జస్ట్ ఇన్ కేస్ ఎవరైనా తెలియకపోతే చెప్తున్నాను. వ్లాగ్ కాబట్టి ఇంకా మాట్లాడుతున్నాను. నాకు మైండ్లో ఏమొస్తే అది మాట్లాడేస్తున్నాను అనమాట. సైడ్కి వెళ్ళిపోదాం మనం. అక్కడ కనిపిస్తుంది కదా ఒక ప్రకాశం బ్యారేజ్ అంటారు దాన్నే. సో ఎస్, అక్కడ అటు సైడ్కి వెళ్ళిపోదాము. నేను ఊరికే ఇక్కడ మన అమరావతి అని ఉంది కదా, సో ఇది తీయడానికి వచ్చానమాట నేను. బట్ నథింగ్ ఈజ్ హియర్. అండ్ ఇక్కడ కూడా చాలామంది ఐస్ క్రీమ్ బండ్లు అవన్నీ పెట్టేసుకొని ఇంకా చాలామంది కూర్చున్నారు. సో నేను పిక్స్ దిగడానికి కూడా బాగాలేదన్నమాట అంతగా ఏమీ. సో ఐఎమ్ గోయింగ్ దేర్ రైట్ నా. మా డాడీ లైట్ ఫెయిల్ అయిపోతుంది, అటు వెళ్దాం రా అని పిలుస్తున్నారు ఇప్పుడు వచ్చి. సో వచ్చినందుకు అయితే ఐఎమ్ హ్యాపీ. కొంచెం రిఫ్రెషింగ్గానే ఉంది ఇలా బయటకు వచ్చినందుకు. చాలా రోజుల తర్వాత అంటే ఇలా బయటికి రావడం. ఏంటి, ఎప్పుడైనా బ్యారేజ్ లొకేషన్ బాగుంటుంది, యూ కెన్ ఎంజాయ్. అంటే ప్రకాశం బ్యారేజ్. ప్రకాశం బ్యారేజ్ అంటే విజయవాడ. ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్కి వెళ్తున్నామని చెప్పాను కదా. సో మీరు రైట్ సైడ్ చూస్తే మెయిన్ దుర్గా టెంపుల్ కనిపిస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తే పార్క్ ఉంటుంది, ఒక చిన్న పార్క్ అనమాట. సో అక్కడ కూర్చొని మనం బ్యారేజ్ వ్యూ మంచిగా కవర్ చేయొచ్చు. సో అందుకనే ఆగాం ఇప్పుడు. మీకు ఇప్పుడు నేను చూపించేదంతా కూడా బ్యారేజ్కి ఉన్న లెఫ్ట్ సైడ్ వ్యూ అనమాట. అండ్ మీకు ఇటు సైడ్ ఇందాక పుష్కరాలు ఘాట్స్ ఎట్లా ఉంటాయని చెప్పాను. అండ్ స్ట్రైట్గా మీరు చూస్తుంటే అది సీతానగరం అంటారు. సో ఆ ప్లేస్లో కూడా అక్కడ టెంపుల్స్ ఉంటాయి అన్నమాట. అక్కడ కూడా సేమ్ అలానే ఘాట్స్ ఉంటాయి అటు సైడ్ కూడా. రీసెంట్గా గేట్స్ ఎత్తడం వల్ల ఇక్కడంతా వాటర్ ఉన్నాయండి. ఇఫ్ వాటర్ లేని టైంలో అయితే ఇక్కడంతా ఆడియో ఫంక్షన్స్ జరుగుతూ ఉండేవి.
లేదంటే పుష్కరాల టైంలో అయితే మనకి పుష్కరాలు ఉన్నన్ని రోజులు కూడా ఇక్కడ ఈవెంట్స్ జరిగాయి అనమాట. సింగర్స్ వచ్చేవాళ్ళు, యాంకర్స్ అండ్ చిన్న చిన్న యాక్టర్స్ కూడా వచ్చేవాళ్ళు. ఇక్కడ మంచి ఈవెంట్స్ అయితే జరిగేవి. అండ్ ఆల్సో ఆ బ్యారేజ్ అంతా కూడా లైటింగ్స్ ఉండేవి. ఇంకా లైట్స్ ఉండడం వల్ల చాలా బాగుండేదండి. బ్యారేజ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉండేది. ఇప్పుడు కూడా లైట్స్ ఉన్నాయి కానీ అప్పుడు పెట్టినంత లైటింగ్ అయితే లేదు. అప్పుడైతే ఎంత బాగుందో. ఓకే టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఆన్ పుష్కరాలు. ఐ నో, ఇంకా ఆపేస్తున్నాను. ఇప్పుడు నేను పార్క్కి సంబంధించిన ఆఫీస్ సైడ్ వెళ్తున్నామన్నమాట. మా డాడీ అక్కడ అడుగుతున్నారు ఎవరినో లోపల ఎలో చేస్తున్నారా ఇప్పుడు ఎవరినైనా అని చెప్పి. బట్ వాళ్ళు చెప్పారు ఇప్పుడు ఎలో చేయట్లేదు ఎవరిని అని చెప్పి. సో ఇంకా నేను ఇక్కడ నుండే మీకు కొంచెం దగ్గరగా తీయచ్చు అని చెప్పి ఇక్కడ నుంచి షూట్ చేస్తున్నాను. దట్ ఈస్ ద ఎంట్రన్స్ ఫర్ ప్రకాశం బ్యారేజ్. మీరు చూస్తున్నారు కదా అక్కడ ఎంట్రన్స్ బోర్డ్ కనిపిస్తుంది. బ్యారేజ్ మీదకైతే ఎంటర్ అయిపోయాం మేము. బట్ స్కూటీని ఎక్కడ పార్క్ చేద్దామని ఆలోచిస్తున్నాం. చాలామంది ఉన్నారనమాట. ఈరోజు ఎక్కువ మంది వచ్చారు, వీకెండ్ అనేమో. కొంచెం ఫ్రీగా ఉన్న ప్లేస్ అయితే బెటర్ కదా, హ్యాపీగా షూట్ చేసుకొని వెంటనే వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి వెతుకుతున్నాం అన్నమాట. కొంచెం ఫ్రీగా ఉన్న ప్లేస్ దొరికింది మాకు. సో అక్కడ మా స్కూటీని పార్క్ చేసేసాము. అండ్ లెఫ్ట్ సైడే ఉన్నాం మేము బ్యారేజ్కి. ఇంకా రైట్ సైడ్ అట్లా క్రాస్ చేసి వెళ్ళాలి. సో ఇక్కడిలోపు మీకు ఒకటి చూపిద్దామని ఆగా అనమాట. సో కింద మీరు చూస్తే కనుక అక్కడ కొంతమంది కూర్చొని చిల్ అవుతున్నారు ఫుల్గా. చెప్పాను కదా వాటర్ లేనప్పుడు అట్లా ఆడియో ఫంక్షన్స్ జరుగుతాయని చెప్పి. అండ్ ఇక్కడ క్రికెట్ కూడా ఆడతారు చాలామంది. తెలియని వాళ్ళు ఉంటారని చెప్తున్నాను. సో ఇప్పుడు నేను చూపించేది కృష్ణా డిస్ట్రిక్ట్ సైడ్. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మీకు గుంటూరు డిస్ట్రిక్ట్ ఉంటుంది. అండ్ ఈ బ్యారేజ్ వచ్చేసేసి లెంత్ అరౌండ్ 1.2 కిలోమీటర్ ఉంటుంది అనమాట. అండ్ బ్యారేజ్కి మొత్తం గేట్స్ వచ్చేసేసి 70 గేట్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా కొంచెం వరద వచ్చినప్పుడు అట్లా ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు ఈ గేట్స్ అన్నీ కూడా ఎత్తేస్తారనమాట. సో 70 గేట్స్ ఎత్తినప్పుడు ఇక్కడంతా ఫ్లో చూడాలి. అసలు చాలా బాగుంటుంది బ్యారేజ్ అంతా కూడా. సో ఇప్పుడు రైట్ సైడ్ వెళ్ళిపోదాము. రైట్ సైడ్ చూపిస్తే ఎట్లా ఉంటుందో మీకు. నవ్ వీఆర్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ప్రకాశం బ్యారేజ్ అనమాట. సో మీరు ఎదురుగా చూస్తున్నారు కదా అది కనకదుర్గ ఫ్లైఓవర్. సో కన్స్ట్రక్షన్ 2015లో స్టార్ట్ చేశారనుకుంటా. సో ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. మొన్న రీసెంట్గా ట్రయల్ రన్ కూడా జరిగిందని చెప్పారు. అండ్ మా డాడీ నన్ను పిక్స్ తీయమంటే తీస్తున్నారు. బట్ అక్కడ చూడండి, చూస్తే మీకు అక్కడ అన్ఈవెన్గా ఉన్నాయి కొన్ని స్టోన్స్ అక్కడ ఫుట్పాత్ మీద కూడా. అండ్ అటు పక్కకి వెళ్ళొద్దు, జాగ్రత్తగా తీయని చెప్తుంటే ఇంకా పక్కకు వస్తున్నారనమాట. చాలా చాలా బాగుంది కదండి సన్సెట్. అండ్ మీరు ఎదురుగా చూస్తుంటే మీకు భవానీ ఐలాండ్స్ కూడా కనిపిస్తుంది. సో మనం ఐలాండ్కి వెళ్ళడానికి ఫ్లైఓవర్ వెనకాల ఒక పార్క్లా ఉంటుంది. సో అక్కడికి వెళ్తే బోట్ సర్వీసెస్ ఉంటాయి ఐలాండ్కి వెళ్ళడానికి. ఐలాండ్లో చాలా బర్త్డే పార్టీస్ జరిగాయి. అండ్ ఆల్సో రీసెంట్గా ఒక 3 years నుండి అయితే మనకి అడ్వెంచర్ స్పోర్ట్స్ పెట్టారు. ఐ మీన్ వాటర్ స్పోర్ట్స్ చాలా స్టార్ట్ చేశారు. అడ్వెంచర్స్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది అక్కడ. అండ్ బ్యారేజ్ అంతా కూడా ఇప్పుడు లైట్స్ ఆన్ చేసేసారు. న్యాచురల్ లైట్ ఫెయిల్ అయ్యేలోపు నేను కొన్ని పిక్స్ దిగాలని మా డాడీని తీయమని చెప్తున్నాను. సో ఇప్పుడు నన్ను తీస్తున్నారు. నెక్స్ట్ నేను మా డాడీని కూడా పిక్స్ తీస్తాను కొన్ని. I've been wanting something from you. You make me that nothing. I've been wanting something from
పిక్స్ అన్ని తీసుకొని మేము మళ్ళీ స్కూటీ పార్క్ చేసిన వైపు వచ్చేసామన్నమాట. సో ఇప్పుడు మేము ఇక్కడ నుండి బ్యారేజ్కి అటు సైడ్ అని చెప్పాను కదా, గుంటూరు డిస్ట్రిక్ట్. సో అటు సైడ్ వెళ్తున్నాము. అక్కడ మంచి వ్యూ ఉంటుంది, వెయిట్ అండ్ సీ, చాలా బాగుంటుంది. సో మేము ఇందాక అక్కడ ఉన్నాం కదా, మన అమరావతి అని, అక్కడ నుంచి ఇటు వచ్చాము. సేమ్ ప్లేస్కి వచ్చేసాం మళ్ళీ. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుండి వేరే వైపు వెళ్తున్నాం అన్నమాట. సో లైట్స్ అన్నీ వేసే వరకు ఇందుకే ఆగాము. సో బ్యారేజ్ అంతా లైటింగ్స్తో అండ్ వెనకాల గుడి కనిపించేలాగా తీద్దామని ఇప్పటి వరకు ఆగాము. చాలా గాలి వచ్చేస్తుందండి అండ్ ఇట్స్ సో రిఫ్రెషింగ్. ఇక్కడ ఈవినింగ్ టైమ్స్ ఇలా ఉండడం చాలా బాగుంది. అండ్ మీరు కూడా వెళ్తూ ఉండండి 1 monthకి ఒకసారి బయటకు అట్లా. అండ్ ఇప్పుడైతే మా డాడీ పిలుస్తున్నారు వెళ్దాం అటు సైడ్ అని. అండ్ నేను మళ్ళీ అటు సైడ్ కనిపిస్తాను మీకు. సీ యూ. ఇప్పుడు మేమైతే గుంటూరు డిస్ట్రిక్ట్లోకి ఎంటర్ అయిపోయామన్నమాట. అండ్ ఇటు నుండి వ్యూ ఇలా ఉంటుంది. That is the temple. వచ్చేసాను ఎందుకంటే మీకు కొంచెం లాంగ్ వ్యూలో గుడి కనిపిస్తుంది ప్లస్ ప్రకాశం బ్యారేజ్ కూడా కనిపిస్తుందని కొంచెం దూరంగా వచ్చాము. సో చూసారు కదా నైట్ అయితే మొత్తం లైట్స్ వేస్తారు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్రకాశం బ్యారేజ్ అంతా. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా, సో విజయవాడలోని ఇంద్రకీలాద్రి కొండ. సో ఆ కొండపైన దుర్గాదేవి అమ్మవారు ఉంటారనమాట. సో దట్ వాజ్ ద టెంపుల్. సో దసరాకి ఇక్కడ చెప్పలేనంత హడావుడి ఉంటుంది, మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో తెలియని వాళ్ళైతే చెప్తున్నాను, అసలు ఫుల్ జనాలతో నిండిపోద్ది అనమాట. ఇప్పుడు కరోనా ఉంది కదా, ఇయర్ ఎట్లా ఉంటుందో నాకు కూడా తెలియదు, అసలు ఎలా చేస్తారో లేదో తెలియదు. అండ్ మేబీ పర్టికులర్ కొంతమంది పీపుల్కే ఎలా చేస్తారేమో డేకి వచ్చేసేసి చూద్దాం. బట్ ఇయర్ రాకపోవడమే మంచిది, ఎందుకంటే కరోనా టైం కదా. నెక్స్ట్ ఇయర్ రావచ్చు, ఆ తర్వాత ఇయర్ కూడా రావచ్చు. బట్ కరోనా వస్తే ఎందుకంటే సఫర్ అవడం చెప్పండి. సో ఈ కరోనా టైంలో ఎవరు రాకండి, ఇంట్లోనే ఉండి హ్యాపీగా పూజ చేసుకోండి. సో ఇప్పుడైతే గుడి ప్లస్ ప్రకాశం బ్యారేజ్ వ్యూ ఎంజాయ్ చేసేయండి. సో బ్లాగ్ అంతా చూసేసారు కదా, బ్లాగ్ అయిపోయిందండి ఇంతటితో. సో ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. వీఆర్ గోయింగ్ బ్యాక్ టు హోమ్. అండ్ మా డాడీ అప్పుడు బాయ్ చెప్పేస్తున్నారు చూడండి. సో నాకు తెలిసి మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ట్రై చేశాను బాగా తీయలేకపోయినా సరే. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్,
కామెంట్ అండ్ షేర్. కామెంట్ అండ్ షేర్ తర్వాత ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సో దట్ యుల్ నెవర్ మిస్ అన్ అప్డేట్ ఫ్రమ్ మీ. అండ్ మళ్ళీ ఇంకోసం వీడియోతో కలుద్దాం, అప్పటి వరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ రిసీవింగ్.